శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరిహరులకు భేదం లేదు అని తెలియచెప్పే కథ. పండరీపుర క్షేత్రంలో నరహరి అనే అతను ఉండేవాడు. అతని వృత్తి బంగారు నగలు తయారు చేయటం. అతను గొప్ప శివభక్తుడు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు వృత్తిలో. ఒకసారి గజప్పరు మహారాజు పాండురంగుడి కోసం కొన్ని ఆభరణాలు తయారు చేయించాడు. అవి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు చాలా బాగా తయారు చేశారు, మీ నైపుణ్యం చాలా గొప్పది అని మెచ్చుకున్నారు. నా వృత్తిని నేను శ్రద్ధగా నిర్వహిస్తాను, దానికి పొగడ్తలు ఎందుకు అన్నాడు. యువరాజు పాండురంగడికి అలంకరించిన రోజున మిమ్మల్ని పాండురంగడి ఆలయంలో సత్కరిస్తారు. లేదు లేదు, శివభక్తుడిని నేను, పాండురంగ ఆలయానికి రాను అన్నాడు. శివుని మాత్రమే ఇష్టదైవంగా భావిస్తాడు. పండరీపురంలోనే ఉంటూ ఒక్కసారి కూడా పాండురంగడి మెట్టెక్కలేదు. పాండురంగడి దర్శనం కోసం అదే జీవిత పరమార్థం అని భావించి అసంఖ్యాక భక్తులు వస్తారు అని రాజుగారు మనుషులు ఇతన్ని ఆ పాండురంగడు ఎప్పుడు మారుస్తాడో అనుకుంటూ వెళ్ళిపోయారు. వేరే ఊరు నుండి ఒక అతను నరహరి వద్దకు వచ్చి, విఠలుడికి ఒక వడ్డానం తయారు చేయాలి, మీరు సమర్థులు, అందుకే వచ్చాను. నేను పాండురంగ ఆలయానికి రాను, మీరే కొలత తీసుకుని రండి అన్నాడు. కొలత తీసుకుని వచ్చాడు ఆ ఆసామి. కొలత ప్రకారం వడ్డానం తయారైంది, అతనికి అందజేశాడు. అతను తిరిగి వచ్చి పాండురంగడికి ఇది పెద్దదైంది, కొంచెం చిన్నదిగా చెయ్యాలి, దాన్ని సరిచేసి ఇచ్చాడు నరహరి. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. ఏమిటండి మళ్ళీ వచ్చారు అని అడిగాడు నరహరి. ఇప్పుడు వడ్డానం చిన్నదిగా ఉందండి అన్నాడు. అయ్యా, మీరు వచ్చి స్వయంగా కొలత తీసుకుంటే ఏ బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు కదా. సరే నేనే వస్తాను, కానీ కళ్ళకు గంతలు కట్టుకుని పాండురంగడి కొలత తీసుకుంటాను అన్నాడు. కొలత తీసుకుని మళ్ళీ వడ్డానం తయారు చేసాడు. అది కూడా పట్టడం లేదు. మీ నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకుంటారు, మీరే స్వయంగా కొలత తీసుకుని కూడా ఈ చిన్న వడ్డానాన్ని తయారు చేయలేకపోయారు అన్నాడు. పరమేశ్వర, ఏమిటి ఈ పరీక్ష నాకు అనుకున్నాడు నరహరి. అయ్యా, నేను వచ్చి మీ స్వామికి పెట్టి చూస్తాను. కళ్ళకు గంతలు కట్టుకుని పాండురంగడి విగ్రహాన్ని తన చేతులతో తాకాడు. పరమేశ్వర, ఏమిటి వింతగా ఉంది, అమరనాథ హిమలింగం వల్లే చల్లగా ఉంది అని అనుకున్నాడు. అలా తాకుతూ చేతులను పైకి జరుపుతూ ఉంటే విగ్రహ రూపం, శివుని విగ్రహ రూపం అతని చేతులకి తెలుస్తోంది. అలా చేతులు కంఠం వరకు జరుపుతూ కంఠం వరకు వెళ్ళాడు. రుద్రాక్షలు తగిలాయి. చేతుల్లో దమరకం, త్రిశూలం ఇవన్నీ తగులుతున్నాయి. ఏమిటి పరమేశ్వరుని రూపంలా ఉందే అని కళ్ళకు కట్టిన గంతలు విప్పి చూశాడు. ఎదురుగా పాండురంగడి విగ్రహమే. అరే, పాండురంగడే, మళ్ళీ గంతలు కట్టుకున్నాడు. ఈసారి తల మీద తాకాడు. జటాజోటం, అర్ధచంద్రుడు, నా స్వామియే పరమేశ్వరుడే. ఇలాగా ప్రయత్నించగలిది పలుమార్లు ఈ రకంగానే జరిగింది. అప్పుడు నరహరికి పరమేశ్వరుడు, పాండురంగడు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. అతడి ఆనందానికి అవధులు లేవు. తన తప్పుని అర్థం చేసుకుని విఠలుడికి గంతలు లేకుండానే వడ్డానం అమర్చాడు. అప్పుడు అది దివ్యంగా సరిపోయింది. మీ ఇద్దరికీ భేదం లేదు అని తెలుసుకోలేకపోయాను. నేను ఎంత మూర్ఖుడిని. పండరీపుర నాథ, నీవే పరమేశ్వరుడివి, ఆ పరమేశ్వరుడే నువ్వు, నా అజ్ఞానం పోగొట్టేవు తండ్రి అని పాండురంగడికి పరమ భక్తుడయి ఆయన్ను కొలుస్తూ హాయిగా ఉన్నాడు. వైష్ణవం, శైవం, శాక్తం, వేదాంతులు ఇవన్నీ ఒక భగవంతున్నే లక్ష్యంగా కలవి. నిరాకారుడిగా ఉంటున్నవాడే సాకారంగానూ విరాజిల్లుతున్నాడు. పలుమారుల్లో ఆయన్నే, పలు రూపాలు ఆయనవే భగవాన్ శ్రీ రామకృష్ణుల వారు చెప్పిన కథ. శ్రీ గురుభ్యో నమః.